హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చి ఇంకో కొత్త ఫెర్టిలైజర్ టాపిక్తో వచ్చారండి. అదేంటంటే సీసమ్ కేక్, అంటే నువ్వుల చెక్క అంటారు కదండి. నువ్వులు మనం వాడతాం కదా, అది నూనె తీసేసిన తర్వాత వచ్చిన చెక్క. ఏదో ఒకటి డిఫరెంట్గా ఇవ్వాలి, ఒకటే అనేది ఇవ్వకూడదండి ఎరువులు. ఆ మొక్క కూడా అలవాటు పడిపోయి కాతపోతే సరిగ్గా ఇవ్వదు. మనం ఎలా ఆహారం మార్చి తీసుకుంటున్నామో వాటికి కూడా మార్చి ఇవ్వాలండి. ఒక్కొక్కసారి ఒక నువ్వుల చెక్క, ఇప్పుడు అంతకుముందు పల్లీ చెక్క ఇచ్చాము, తర్వాత మీల్ మేకర్, అలా ఒక్కొక్కటి ఫెర్టిలైజర్స్ మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటే మొక్కలు కూడా చాలా ఇంప్రూవ్ ఉంటే కాతపూత కూడా బాగుంటుందండి. చూసారా? రండి చూద్దాం వీడియోలో. ఇదండి నువ్వుల చెక్క. ఇది నల్ల నువ్వులు అండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి రెండు. ఇదైతే ఇంకా చాలా మంచిదండి. అదేంటంటే పొట్టు తీసేస్తారండి తెల్ల నువ్వులు అంటే. ఇది నల్ల నువ్వులది చాలా తీరిది కాబట్టి దానికన్నా ఇది కొద్దిగా చాలా మంచిదండి. నువ్వుల చెక్క ఒక 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఇది కూడా తీగానే ఉంటుంది, దానివల్ల ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి చీమలు అవి రాకుండా ఉండడానికి. ఇది వచ్చేసరికి నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది వేప గింజల నుంచి తీసిన పౌడర్. ఇది ఒక 100 గ్రాములు తీసుకున్నాను, ఇది ఒక 300 గ్రాములు తీసుకున్నానండి. ఇవి తీసుకొని ఒక 10 లీటర్స్ వాటర్ తీసుకుందామండి. సరేనండి, 10 లీటర్స్ వాటర్ తీసుకొని, ఇదిగోండి 10 లీటర్ వాటర్ తీసుకున్నాను కదా, దీంట్లో ఇవి వేసేసుకొని వేప గింజల పౌడర్ తీసుకున్నాను కదండి, ఇది కూడా వేసేద్దామండి. తీసేసుకొని ఏదైనా ఒక కర్ర సహాయంతో ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా కదపండి. కుదిరితే రోజు కలపడం బెటర్. కలపడం వల్ల తొందరగా డైల్యూట్ అవుతుంది. ఇది ఇలా కలుపుకోండి. 10 లీటర్ వాటర్లో తీసుకోండి. ఇది గానుగ సెంటర్లో నువ్వుల చెక్క అంటే ఇస్తారండి. ఇది కేజీ వచ్చేసరికి ఒక 40-50 ఉంటుంది. చాలా తక్కువ రేటేనండి. మన మొక్కలను బట్టి వాడుకోవచ్చండి. ఇది చాలా రోజులు వస్తుంది. ఇది కూడా కానీ చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. ఈ 5 రోజులు ఫర్మెంట్ చేయాలండి. 5 రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది చూసారండి, ఇదండి ఇలా వస్తుంది కదా. చాలా వరకు మొత్తం కింద కూడా ఏం లేదండి, కరిగిపోయింది. ఇది నల్ల నువ్వుల చెక్క కాబట్టి ఇలాగ ఉందండి, లేకపోతే తెల్లగా ఉండేది. ఇలా కలుపుకొని ఏదో ఇదండి ఇలా అడ్డం పెట్టేసుకో, కొద్దిగా గ్యాప్ పెట్టేసి పెట్టుకో. ఇదండి చూసారండి, ఇదండి ఇలా ఫంగస్ వచ్చింది కదా. ఈ ఫంగస్ అయితే చాలా మంచిదండి. కొన్ని ఫంగస్లు మంచివి కానీ ఇది బాగా ఫామ్ అయినట్టండి. ఈ ఫంగస్ రావడం మంచిదే, పైన చెట్టుకు వస్తుంది. ఇది కూడా వేసి ఇలా మిక్స్ చేసేయండి. ఫైవ్ డేస్ అయింది కదండి. 1 లీటర్ వాటర్ తీసుకుందాం. 1 లీటర్ వాటర్కి 10 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 10 లీటర్స్ వాటర్ తీసుకుందాం. తీసుకొని
మొక్కల కుదుల్లో ఇలా చేసేద్దాం. మొక్కల కుదుల్లో ఇలా వేసేయాలి. మన వర్షం పడిందండి, అందుకే బాగా ఫుల్ పడింది రాత్ర. చూపించాలి కదా, 5 days అనేసి పెడుతున్నా. కొద్దిగా వేస్తున్నా. వర్షం పడింది కాబట్టి అవసరం లేదండి కదా. వన్ లీటర్ లిక్విడ్ మనం చేసుకున్నాం కదా, దానికి 10 లీటర్ వాటర్ కలుపుకోండి. డైల్యూట్ చేసేసాం కాబట్టి మొత్తం కలిపి ఇచ్చేవచ్చండి మొక్కలకి. ఏంటంటే ఆ ఫంగస్ వచ్చింది కదా, చాలామంది ఫంగస్ రావడం వల్ల ఏంటంటే అది పాడైంది అనుకుంటున్నారు. కాదు, అది మంచి ఫంగస్. అది అలా రావడం కూడా బాగా మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతున్నట్టు. కాబట్టి రాత్రి బాగా వర్షం పడిందండి మాకు. వర్షం పడింది కాబట్టి మొత్తం వాటర్ ఉంది. ఇప్పుడు కూడా కొద్దిగా అలాగే ఉంది క్లైమేట్, అందుకే మీకు తెలుస్తుందంట కూల్గా ఉంది క్లైమేట్. ఓకే అండి, ఇలా చేసేసుకోండి, బాగుంటుంది. మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. చూడండి ఒకసారి, చూసారు కదా, కాతా పూత కూడా బాగుంటుంది. చెట్లు కూడా చూడండి ఎంత బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.